రాజధానిలో రైతులు మరోసారి కదం తొక్కనున్నారు. కేంద్రం గతంలో ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఢిల్లీ చలోకి పిలుపునిచ్చారు. డిమాండ్ల పరిష్కారానికి 2 దఫాలుగా చర్చలు జరిపారు. కానీ చర్చలు విఫలం కావడంతో భారీ స్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని విరమించుకోవాలని కోరుతూ కేంద్రం రైతు సంఘాల నేతలతో చండీగఢ్లో నిన్న చర్చలు జరిపింది. అర్ధరాత్రి వరకు జరిగిన ఈ చర్చలు విఫలమయ్యాయి. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా రైతుల సంఘాల నేతలతో సమాలోచనలు జరిపారు. రెండు 2020-21లో రైతులు ఆందోళనలు చేసిన రైతులపై కేసుల ఉపసంహరణకు సెంట్రల్ టీం అంగీకరించింది. అప్పటి ఆందోళనలో మరణించిన రైతుల కుటుంబాలకు ఇంకా ఎవరికైనా పరిహారం దక్కకపోతే వారికి పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కానీ కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు నాయకులు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ విషయంలో రైతుల సంఘాల నేతలకు కేంద్ర బృందానికి ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఢిల్లీ చలో యథాతథంగా కొనసాగుతుందని రైతు నాయకులు తేల్చి చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, కేంద్ర మంత్రులు రైతులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతులు మళ్లీ ఢిల్లీ చలోకి కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాలు దాదాపు 200 రైతు సంఘాల నేతలు చెలో ఢిల్లీకి పిలుపునిచ్చిన నేపథ్యంలో నిన్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు చండీగఢ్లో కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ఇతర సీనియర్ కేంద్ర మంత్రులు రైతు సంఘాల నేతలతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. కానీ ఆ చర్చల్లో కొన్ని ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ మరికొన్ని అంటే చర్చలు అనేవి ఇద్దరికి మధ్య కొన్ని మాత్రం ఏకాభిప్రాయం కురై ఈ చర్చలని విఫలం కావడంతో ధర్నాకు నిరసనకు పిలుపునిస్తున్నామంటూ కూడా రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఈరోజు ఢిల్లీ ముట్టడించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దానిలో భాగంగా ఇటు హర్యానా, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఈ రాష్ట్రాల నుంచి కూడా మొత్తం ధర్నా నిర్వహించేందుకు 200 రైతు సంఘాల నేతలు ఢిల్లీని ముట్టడించేందుకు ప్రయత్నిస్తారు. దానిలో భాగంగా భారీగా మనం ప్రజెంట్ గాజీపూర్ బోర్డర్ వద్దున్నాం. బారికేడ్లు అడ్డుపెట్టి భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ఇక్కడ పారామిలిటరీ పోలీస్ బలగాలను కూడా మోహరించి ఇక్కడ ఎవరిని కూడా రైతు సంఘాల నేతలను ఎవరిని కిందికి రాకుండా అంటే మొత్తం ఇటువైపు రాకుండా ఉండే విధంగా కూడా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పారామిలిటరీ కానీ కేంద్ర బలగాలు కానీ ఢిల్లీ పోలీసులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మోహరించి రైతు సంఘాల నేతలను ఈ బోర్డర్స్ నుంచి ఇక్కడి నుంచే ఢిల్లీలోకి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మొత్తం ప్రతి ఒక్క బోర్డర్లో ఎంటర్ అయ్యే దగ్గర ప్రతి దగ్గర కూడా ఇక్కడ బోర్డర్స్ దగ్గర బారికేడ్లను ఏర్పాటు చేసి పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఒకవేళ బారికేడ్లను దాటుకుని ఇక్కడికి చొచ్చుకుని వచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం వారిని వాటర్ కెనాన్స్తో ఆపే విధంగా కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ వాటర్ కెనాన్స్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వాటర్ క్యానన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ వాటర్ క్యానన్స్ ఏర్పాటు చేసి అంటే ఈ వాటర్ క్యానన్స్ వినియోగించడం ద్వారా ఎవరు వచ్చినా కానీ వారందరినీ కూడా లోపలికి రాకుండా ఈ వాటర్ క్యానన్ ఫోర్స్తో వారందరినీ కూడా ఇక్కడ నుంచి పంపించేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు భారీగా మోహరించి మొత్తం ఈ ఢిల్లీలోకి ఎంటర్ అయ్యే ఇటు ఐటీఓ కానీ జంతర్ మంతర్ కానీ ఇటు మొత్తం మండీ హౌస్ ఇటువైపు వచ్చే వాహనాలన్నింటి కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎవరిని కూడా అంటే ప్రతి ఒక్కరిని అంటే ఈ రైతులకు సంబంధించిన ట్రక్కులు కానీ ట్రాలీలు కానీ రైతు సంఘాలకు సంబంధించిన ఆటోలు కానీ ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత మాత్రమే ఇక్కడికి లోపలికి అంగీకరిస్తున్నారు. ప్రతి ఒక్కటి అంటే గతంలో జరిగిన 2021లో ఏదైతే రైతు సంఘాల నేతలు నిరసన తెలియజేసే టైంలో దాడులు జరిగాయి. ఆ సందర్భంలో కొంతమంది చనిపోయారు.
వారందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి. మరోవైపు వారిపై పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తివేయాలంటూ కూడా నిన్న జరిగిన చర్చల్లో ఇద్దరి మధ్య కొన్ని అంటే మద్దతు ధర మినహా మిగతా కొన్ని చర్చలు మాత్రం సఫలీకృతమయ్యాయి, మరికొన్ని విఫలమయ్యాయి అనేది ప్రధానంగా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బోర్డర్స్లో ఇటు ఉత్తరప్రదేశ్ కానీ యూపీ అంటే ఢిల్లీ, యూపీ, హర్యానా, పంజాబ్ ఈ 3 రాష్ట్రాల నుంచి కూడా ఇప్పటికే కొంతమంది రైతులు ఢిల్లీలోకి చొచ్చుకుని వచ్చారు. ఢిల్లీలో గత 3 రోజుల నుంచి కూడా ఢిల్లీ వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వారు కొన్ని చోట్ల ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా జంతర్ మంతర్ కానీ ఇతర మెయిన్ ప్రదేశాల్లో ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ భద్రత నడుమ అయితే ఢిల్లీ ఉంది. అంటే పోలీసులు ఎక్కడికక్కడ ప్రహార కాసి ఎవరిని కూడా ఈ సరిహద్దు ప్రాంతాలు దాటి రాకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. హర్యానాలో 144 సెక్షన్ విధించారు. ఇటు ఢిల్లీలోనూ 4 రోజుల పాటు 144 సెక్షన్ విధించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. అంటే మార్చి 12 వరకు, నిన్నటి నుంచి మార్చి 12 వరకు కూడా 144 సెక్షన్లు కేంద్రం విధించింది. ఇక ఊరేగింపులు, ప్రదర్శనలు, కాలినడకన కానీ ట్రాక్టర్లు, ట్రాలీలు, ఇతర వాహనాల్లో మార్చ్ ఫాస్ట్ అనేది నిర్వహించకూడదు అనేది ప్రధానంగా పోలీసులు అనౌన్స్ చేస్తున్నారు. చెప్పండి ప్రియా. రైట్ శివ, అలాగే ఇప్పుడు కొన్ని అంశాల్లో ఏకాభిప్రాయం కుదిరింది. ప్రధానంగా మద్దతు ధర విషయంలో మాత్రమే కేంద్రం అంగీకరించలేదు అని తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో రైతులు ఈ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఎప్పటి వరకు చేసే అవకాశం ఉందంటారు? అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన హామీ లభించే వరకు కూడా ఈ నిరసన కార్యక్రమం అనేది కొనసాగిస్తామంటూ కూడా రైతు సంఘాల నేతలు అయితే చెప్తున్నారు. దాదాపు 200 రైతు సంఘాలు మొత్తం 20,000 మందికి పైగా రైతులు ఇక్కడ ముట్టడించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎక్కడికక్కడ కొన్ని చోట్లయితే మొత్తం సిమెంట్ డివైడర్కి ఏవైతే సిమెంట్ ఇవి ఉంటాయో డివైడర్స్ అవన్నీ కూడా రోడ్డుకు అడ్డంగా ఏర్పడి మరోవైపు రోడ్లకు అడ్డంగా ఈ ముళ్ళ కంచెలు వేయడం కానీ మినిమం బార్కెట్స్ అనేవి 3 to 4 feet ఉంటాయి. కానీ వాటికన్నా వాటిపై ఇంకొక 1 feet ముళ్ళ కంచె వేసి ఎవరు కూడా వాటిని జంప్ చేయకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అంటే ఎవరిని కూడా అంటే ఎన్నికల సమయం దగ్గర పడుతుంది, సమస్యలు పరిష్కరించాలనేది కేంద్రానికి లేదు అనేది ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దానిలో భాగంగానే ఇక్కడ రైతు సంఘాల నేతలు ఈ ఢిల్లీని ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి అంటే ఒకవైపు రైతు సమస్యలు పరిష్కరించకుండా మద్దతు ధర, ముఖ్యంగా రైతులకు మద్దతు ధర కల్పించాలి. ఏదైతే స్వామినాథన్ సిఫార్సులు అవుతున్నాయి, రైతు కూలీలకు ఫెన్స్ అనేది ఇవ్వాలి అనేది ప్రధానంగా వారు డిమాండ్ అయితే పెడుతున్నారు. కానీ మరోవైపు నిన్న ఏదైతే చర్చలు జరిగాయి ఆ చర్చలు కూడా విఫలం కావడంతో మేము ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తున్నాం, ఢిల్లీని ముట్టడిస్తాము, కేంద్ర ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా ఏదైతే స్వామినాథన్ సిఫార్సులు కానీ రైతులకు మద్దతు ధర చట్టం అనేది చేయాలి. ఏదైతే గతంలో 3 నల్ల చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల గురించి ప్రత్యేకమైన నిర్ణయం తీసుకోవాలనేది ప్రధానంగా రైతు సంఘాల నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే జస్ట్ 1 minute మరి ఇక్కడ 30 seconds చూస్తే కనుక భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసి ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసి ఇక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అంటే ట్రక్కులు, కంటైనర్స్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఆ కంటైనర్స్ దాటి కూడా లోపలికి రాకుండా విధంగా కూడా పటిష్టమైన భద్రతను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఫ్లైఓవర్ నుంచి కిందకి రాకుండా సపరేట్గా మళ్ళీ ఫ్లైఓవర్లపై కూడా మనం ఇక్కడ ఫ్లైఓవర్ పైన చూస్తున్నాం. పోలీసులు అక్కడ వాహనాలు అడ్డుపెట్టి పైనుంచి కూడా ఎవరిని రాకుండా ఉండే విధంగా కూడా పటిష్టమైన భద్రతను చూసుకున్నారు. ఇంకా ఫైనల్గా మనం ఇక్కడ చూసుకుంటే కనుక భారీగా ముళ్ళ కంచెలు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ పోలీసులు పటిష్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేశారు. అంటే కంప్లీట్గా ఇక్కడ రోడ్డు కట్టగా ఒక సిమెంట్ కట్టను కూడా ఏర్పాటు చేశారు. సిమెంట్ కూడా ఫైనల్గా మనం ఇక్కడ చూస్తే రోడ్డు కట్టంగా సిమెంట్ అంటే ఇంతకుముందు లేదు, కానీ ఇప్పుడు రైతులు ఇటు లోపలికి రాకుండా ఉండేందుకు పటిష్టమైన ఇక్కడ ప్రత్యేకమైన కట్టడం అనేది ఇక్కడ మట్టిని త్రోవి ఇక్కడ ప్రత్యేకమైన కట్టడం అయితే ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఒకటి రైతుల ధర్నాకు అంగీకారం లేదు అనేది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కానీ తమ సమస్యలను, తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చే వరకు మేము నిరసన తెలియజేస్తామంటూ కూడా రైతు సంఘాల నాయకులు తెలుపుతున్నారు. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.